రాత్రి బోయంపల్లి మార్కెట్కి వచ్చాం. పొద్దునైతే మనకు లోడింగ్ ఏం దొరకలేదు. చాలా బళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంకేళ్ళ లోడ్ అయ్యేలాగా ఏం కనబడలేదు. ఇలాగ మా ఊళ్ళో అక్కడ మోపెడితే ఇక్కడ అయ్యే సామాన్లు ఉన్నాయంట. మంచం, డ్రెస్సింగ్ టేబుల్, చిన్న సోఫా ఇట్లా అవి వేసుకుని చెక్కేదాం. ఇక్కడ ఉన్నా మనకు వచ్చి తప్ప ఏమి ఉండదు. అందులోకి ఓవర్ లోడ్ అయితే వేస్తున్నారు. ఇదంతా కొంచెం లైట్ లోడే కదా జాగా దొరికింది. మోటార్ కట్టుకుని పోదాం, చూద్దాం ఇలాగ ఏమేమి లోడ్ చేస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ కానీ నాకు 5 కిలోమీటర్లు దాటుదాం అరగంట పైన పెట్టేసింది. అలా గూగుల్ తల్లి లేకపోతే ఈ ట్రాఫిక్లో మన డ్రైవర్లు అందరూ ఏమైపోతారు ఏంటో. గూగుల్ తల్లికి ఒక గుడి కట్టించాలి. హైదరాబాద్లో ట్రాఫిక్ బాగోలేదు. అక్కడ 12 మైళ్ళు అక్కడ వచ్చాక 12 పోవాలి. 20 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ లొకేషన్కి అయితే వచ్చాము. ఇది లింగంపల్లి అంట. ఫ్లైఓవర్ వర్క్ చేసి జరుగుతుంది అక్కడ. పైకి అయితే ఎక్కించి పెట్టాను బండి. రోడ్డు మీద కాకుండా పైకి ఎక్కించా. లోడ్ చేస్తే వెళ్ళిపోతాం. మనకు ఇప్పుడు లోడ్ వచ్చేసి కుర్చీలు, ఈ డైనింగ్ టేబుల్, ఇప్పుడు ప్యాక్ చేసే సోఫా, ఇవి కాకుండా ఇంకా దివానా కాట్ ఒకటిని మంచం ఉందంట. ఇవి పట్టుకెళ్ళాలి. లోడింగ్ అయితే మొదలెట్టాం. మరి మనకు ప్లేస్ అంతా సోఫా అయితే సరిపోయింది. ఇక ముందు నుంచి అనుకుంటాం ఇవన్నీ ఎక్కువ అని. చెప్పినా పర్లేదు మేము ఎక్కించేస్తాం అని అన్నారు. చూద్దాం మరి ఎలా ఎక్కుతాయి, ఎంత ఎక్కుతాయి. ఇంకా మంచం ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, దేవానా కాట్ అంట. ఇట్లకే సరిపోయింది మన ప్లేస్. ఈ కుర్చీలు కూడా ఎక్కలేదు ఇంకా. మొత్తం మనం అయితే లోడ్ వేసుకుని 5కి బయలుదేరాం. మనం బండి అయితే తెచ్చి 12కి పెట్టాం. 12కి పెట్టాగానే లోడ్ చేయడానికి 3 గంటలు, బిల్లు అయితే మనకేమో 2 గంటలు. మొత్తం 5 అయ్యింది. బిల్లు లేదు పర్లేదు ఏమన్నారు కానీ మనమే కావాలని బిల్లు తీయించుకున్నాం. బిల్లు వేస్తామని దారిలో మనం కనిపడాలి. అక్కడి నుంచి బయలుదేరి వచ్చినడికి 2 గంటలు పడుతుంది. 10కి ఫోన్ చేయరు కదా. 12కి లోడ్ అయిపోతే 12:30 ఇక్కడికి వచ్చి లోడ్ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాం. 2 గంటలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉన్నాయి. మెయిన్ మనకి ఇబ్బంది ఏంటంటే టీవీ నిన్నటితో అయిపోయింది. ఈరోజు మనకి తెలంగాణ పర్మిట్ లేదు. అలా ఎవరికి పని అవుతున్నాయి ఏంటనేది తెలియదు. చూడాలి అలా వెళ్ళేదారులు ఎవరు తగ్గుతారు. మనకు అటు నుంచి కిరాట్ ఉందని ఏదో ఎగేసుకొచ్చేస్తున్నాం కానీ ఇటు నుంచి రిటర్న్ అసలు ఉంటుంది. మ్యాక్సిమం ఈ బొండాలకోటి కాయకోటి వచ్చిన ప్రతి బండి కూడా బోయంపల్లికి వచ్చేస్తుంది. బోయంపల్లి అనేవి ఓవర్ లోడ్ వేస్తున్నారు. ఇంకా 4 బండ్లు వచ్చేటప్పటికి కిరాయి రేట్ కూడా తగ్గిపోతుంది. వీటి నుంచి రిటర్న్ మాత్రం చాలా కష్టమైపోతుంది. నాతో పాటు వచ్చిన అతను అయితే 4 రోజులు 5 రోజులు ఇక్కడే ఉన్నాడు. మనకి ఇంకా అలా మార్కెట్లో 4.5 టన్నులు అలా వేసేసి వెళ్ళిపోతామన్నాం కాబట్టి వేయించుకెళ్ళిపోయాం. అదంత లోడ్లు వేయలేని వాళ్ళు మాత్రం ఖాళీగా పెట్టుకుని చూస్తున్నారు. అలాగే ఏ కిరాయి దొరుకుతుంది అని. గ్రూపుల్లో కూడా కష్టమే. వచ్చే ఫోన్ చేసిన వెంటనే అయిపోయింది కిరాయి అంటున్నాం. ఇటు నుంచి అన్నా రిటర్న్ చూసుకుని వెళ్ళగలిగేలా ఉంటేనే కానీ రావాలి తప్ప. కానీ మామూలుగా అటు నుంచి వచ్చేసి ఇటు నుంచి ఎంటీ బండి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ మన చేతిలో డబ్బులు ఆడతాయి. మన సిటీ దాటినప్పటికి 7 అయిపోయింది. ఇంకా అలా ఎల్బీ నగరం, సూర్యాపేట ట్రైపు రాలేదు. ఇలా ఏదో భువనగిరి, బేగపేట ఎయిర్పోర్ట్ అలాగ పక్క నుంచి ఇలా వచ్చాం. మ్యాప్ చూసుకుని సిటీ దాటడానికి అయితే 2 గంటలు పట్టింది. పొద్దున్న నుంచి కూర లేదు, కుమ్ము లేదు. అందులోకి తలకాయ పోటీ మనకు పర్మిట్ అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది. 4-5 చోట్ల ఆపారు కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడ ఆపలేదు. వెళ్ళనకాల దూరుకుంటూ వచ్చేసాను. మరి అలా ఫోటోలు తీసుకున్నారో కేసు రాశారు ఏముంటానో తెలియదు. ఇంకా మెసేజ్ అయితే ఏం రాలా. ఆయిల్ కొట్టించిన ఎక్కడైనా 1 గంట సేపు తోలి తినాలి. పొద్దున్నేదో మార్కెట్లో లోడ్ అయిపోతాను. ఇక్కడ బయటకు వెళ్ళాక ఇంకా మధ్యాహ్నం భోజనం చేస్తాను. టిఫిన్ చేయలేదు. మధ్యాహ్నం ఇలా వచ్చాకేమో ఇక్కడ బుక్ అయిపోయాం. జాగ్రత్త కొద్దిగా ఎదకెళ్ళిన తర్వాత తినాలి. ఇంక ఈ తెలంగాణ బోర్డర్ దాటేంతవరకు కూడా జడితే వెళ్ళాల్సిందే. ఈ లైన్లో మనం టోల్ గేట్లు ఏం తగలేమో అనుకున్నామే. మ్యాప్లో చూపించలేదు అంటే అలా ఊళ్ళో చూపించింది మ్యాప్. ఇది తగిలింది. హైదరాబాద్ యాదగిరి టోల్ ప్లాజా అంటుంది.
ఆయిల్ అయితే ఒక పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ కొట్టించాలి. అలా హైవే నుంచి ఏ సింగల్ రోడ్లో తిరిగినా ఏ మొత్తం అడవిలాగా ఉంది అది. ఆయిల్ అయితే కొట్టించాను. ఇంకేమన్నా మంచి హోటల్ చూసుకుని తినేసి బయలుదేరాలి. 9:30కి మనకి మంచి హోటల్ ఒకటి దొరికింది. హోటల్ ముందే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు తినేసి మళ్ళీ బయలుదేరాలి తాతీగా. శుభ్రం తినేసి బండి అయితే వదిలేను. మరి ఆపకుండా వెళ్దారనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్నిచర్ అదా వెనక ఎవడన్నా అటుకెళ్ళిపోవడానికి మంచి ఈజీగా ఉన్నాయి. ఏమన్నా బాగా నిద్ర వచ్చి ఆపాలనుకుంటే ఏమన్నా మంచి సేఫ్టీ ప్లేస్ చూసుకుని ఆపుతాను. లేదంటే అలా జాయిగా దేకడమే తెల్లారిదాకా. ఈ తొర్రూరు దగ్గర ఇంకా ఖమ్మం బైపాస్ ఇప్పుడు దాకా దెయ్యాలు తిరిగే రోడ్లో వచ్చాం. ఆ రోడ్లో అసలు ఎవ్వడా కనిపించలేదు. ఆ రోడ్డు కూడా వర్కింగ్ ప్రాసెస్లో ఉంది. అది పర్లేదు, రోడ్డు బాగానే ఉంది కానీ మనిషిలో ఎవడ కనపడతలేదు ఆ రోడ్లో. ఖమ్మం దాటిని కానీ చూస్తున్నాను ఎక్కడ టీ కొట్టు దొరుకుతుందేమని. ఎక్కడా దొరకలేదు. జాయిగా అలాగే మనం అలాగా అసరపేట వరకు వచ్చాం దగ్గరికి. ఇక్కడ టీ తాగి బండి వదిలేను. ఇందాక సత్తుపల్లిలో కూడా అక్కడ పోలీసులు ఆపుతున్నారు. అంటే అవతల పక్క రోడ్లో ఆపుతున్నారు. మన అవతల పక్క రోడ్లోంచి వెళ్ళిపోయాం. ఇంకా 15 కిలోమీటర్లు ఉంది బార్డర్. అది దాటేస్తే టీపీ కూడా ఉండదు. ఇంకా మన ఏపీలోకి వెళ్ళిపోతే ఇంకా ఏదోలాగా సమాధానం చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నాయి కాబట్టి. తెలంగాణ పర్మిట్ గురించి ఏదో తలకపోటు అయిపోయింది. ఇంకా అందుకని అక్కడ బండి ఆగకుండా అలా కొట్టుకొస్తున్నాను. ఇప్పుడైతే తెల్లగట్ల 3:30 అవుతుంది టైం. ఇది దాటేస్తే బార్డర్ దాటేస్తే ఏమన్నా నిద్ర వస్తే పడుకోవాలంటే పడుకుంటున్నాం. లేదంటే లాగేస్తాం. అక్కడి బార్డర్ కంటే ఇంకో 100 కిలోమీటర్లు ఉంటుంది. చూద్దాం. మొత్తానికి బార్డర్ అయితే దాటేసాం. అమ్మయ్య, ఇంకా ఆంధ్రాలో అడిగెట్టాం. ఇంకా టీపీ కూడా లేదు. జాయి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా మనకు మంచు కూడా మొన్న ఉన్నంత లేదు. అందుకని ఇంకా ఎక్కడ ఆకుండా అలా జాయిగా లాక్కుచాం. మంచు ఉంటే సింగిల్ రోడ్లో మరీ రిస్క్. అలా పక్కటి పడుకోవడం సుఖం ఉండదు. అందులోకి మనకి ఇది పెద్ద ఏమే టైమింగ్ లోడ్లు కాదు, 10 సరుకు కాదు. ఇది రేపు సాయంత్రం గట్టి వెళ్ళినా ఆవిడ అడిగేది ఏం లేదు. కాకపోతే ఫర్నిచర్ రోడ్డు మాయంగా పెట్టి అక్కడ ఇక్కడ ఆపితే ఎవరన్నా పట్టుకుపోతే మళ్ళీ అదే తలకపోటని ఇంకెక్కడ ఆపకుండా జాయిగా వచ్చేస్తున్నాను. అలాగా ఇంకా కరెక్ట్గా ఎక్కించి ఒక 100 కిలోమీటర్లు ఉంది. అదిగా లాగేస్తాం ఒక 2 గంటలు 2 గంటలన్నరలో. ఐదున్నర కల్లా మనం ఇక్కడ డెస్టినేషన్కి వచ్చేసాం. పొద్దున్నే కాసేపు నాకు దింపుతారంట వాళ్ళు వచ్చి. ఇంక పడుకుంటున్నా. ఇంక ఈ వీడియో ఎక్కడితో సెలవు. రాత్రి 5ంటికి వదిలితే అక్కడికి వచ్చినాక మళ్ళీ 5:30 అయ్యింది. దాదాపు 12 గంటల్లో జర్నీ. 480 కిలోమీటర్లు.